అందరికీ. సో ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే గడిచింది. సో ముందు స్వతంత్ర దినోత్సవం అనగానే నా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అయితే జెండా వందనం అనేది చేసుకునేవాళ్ళం అనమాట. జెండా అనేది మేము ఎగరేసేవాళ్ళం. సో ఈ జెండాలో ఉన్న రంగులు ఒక్కొక్కటి దేనికి గుర్తు అని అడిగితే ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పలేని దుస్థితిలో అయితే చాలామంది అయితే ఉన్నారు. సో ఎందుకంటే నేను అడిగి ట్రై చేశాను కూడా. సో ఈరోజు ఏంటంటే ఈ ఒక్కొక్క కలర్కి ఏంటి ప్రఖ్యాతి ఉందనేది నేనైతే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ కాషాయ రంగు చూసారా. సో కాషాయ రంగు అనేది ఏంటంటే త్యాగానికి గుర్తు. ఎంతోమంది త్యాగమూర్తులు మన కోసం త్యాగం చేశారు కాబట్టి మనం ఈరోజు ఎంత స్వతంత్రంగా ఉన్నాము. అలాగే ఈ యొక్క తెలుపు రంగు దేనికి సూచిస్తుంది అంటే శాంతికి చిహ్నంగా అనేది సూచిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పచ్చ రంగు ఏమైతే ఉందో ఇది పాడి పంటలకు గుర్తుగా అనేది సూచిస్తుంది అనమాట. సో మధ్యలో అశోక చక్రం కూడా మనకి ఉంది. సో ఇలాగ మన జెండా గురించి ఈ యొక్క త్రివర్ణ పతాకం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో జై హింద్, జై భారత్.